హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ పప్పు. దానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కొని మనము ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాం అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్ కొలత వచ్చి 100 గ్రాములు అండి. 100 గ్రాముల కందిపప్పుకి 1/2 కేజీ సొరకాయ ముక్కలు. ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. 10 పచ్చిమిర్చి తీసుకోవాలి. చిన్నతోన చింతపండు అనేది యాడ్ చేసుకుని మూత పెట్టి మనము మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ సొరకాయ పప్పుని ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు 5 విజిల్స్కి సొరకాయ పప్పు అనేది ఉడికిందండి. ఇంకా ఇలా 5 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ సొరకాయ పప్పులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని మనము పప్పు గుత్తితో పప్పు మెదుపుకోవాలి. ఇలా పప్పు మెదుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని ఈ సొరకాయ పప్పుని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత సొరకాయ పప్పుకి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూకుడు పెట్టి మూకుడు వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఈ పోపులన్నీ మనకు కొంచెం వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి కచ్చా పచ్చగా దంచి. వీటి తర్వాత మనం కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఇవి ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ చాప్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఆయిల్ వేయించుకున్న తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పుని మనం ఈ తిరుగుమాతలో యాడ్ చేసుకొని దీంతోపాటు గుప్పెడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని 1 నిమిషం వరకు ఈ సొరకాయ పప్పుని ఉడికించుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఈ సొరకాయ పప్పుని వేడి వేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.